ఎత్తిపోయిన 2 లక్షల అప్పు ఉందని మీరు ఇందాక అన్నారు. సరే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కూటమి ఈ అప్పుల్ని ఎలా తీరుస్తామనుకుంటున్నారు ఏంటండి? అలాగే అంతకు ముందు ఉన్న అప్పును కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు కాబట్టి అంతగా కనిపిస్తోంది. మీకంటే మేము ఇంకా అప్పు తక్కువే చేసాం అన్నట్టుగా చేసిన అప్పుకి సద్వినియోగం చేసాం అన్నట్టుగా మనకి వైఎస్ఆర్సీపీ మాట్లాడుతోందండి. మీరు 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 అన్నట్టుగా అర్చన గారు దానికన్నా ముందు కూడా నాకు వేణు చెప్పింది కానీ అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పింది కానీ మాట్లాడుతా చెప్పారు. ముగ్గురు ఎందుకు కలిసారు అప్పుడు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ విడిపోయారు? అప్పుడు కలిశారు, ఇప్పుడు ఎందుకు విడిపోయినారు, ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు చెప్పాలా, కలిసిన తర్వాత ప్రత్యేక హోదా ఎందుకు కాలేదు, ఏదో ఏదో మాట్లాడారు. ఇప్పుడు అదే విధంగా ఇందాక బీజేపీ మిత్రులు కూడా అడిగేశారు దాన్ని ఆ పాయింట్ 1-2 తప్పిపోయినా దాంట్లో నేను చెప్తా. ఇప్పుడు శర్మిల గారిని వాడుకున్నారు, తల్లిని వాడుకున్నారు. ఇన్ని రోజులు తల్లిని వాడుకున్నారు, ఎందుకు వదిలేసినారు కూడా మీరు చెప్పాలా. రేపు వచ్చేటప్పుడు బస్సు యాత్ర చేసేటప్పుడు మా చెల్లి ఆ రోజు నా కోసం పనిచేసింది, ఈ రోజు నేను ఎందుకు మా చెల్లిని వదిలేసినా అని చెప్పాలా. మా తల్లి నా కోసం కొంగు బట్టి ఓట్లు అడిగింది, మా తల్లిని ఎందుకు వదిలేసినానో చెప్పాలి. అదే విధంగా మా బాబాయ్ నాకు రాజకీయ దేనికి ఎంపీకి రాజీనామా చేశాడు, మా బాబాయిని ఎందుకు గొడ్డులతో వేసేసాను అని కూడా చెప్పాలి. కోడికత్తి సీను నన్ను పొడిచాడు, నా కోసం అధికారంలో నువ్వు గంట మాట్లాడినావు వేణు, గంట ఇస్తారు, నువ్వు మాట్లాడు, గంట మాట్లాడు. సరే అండి, రామారావు వెన్నుపోటు పొడిచింది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు కదండి, ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు కదా. ఏమండి అది ఒక్క చంద్రబాబు మొత్తం పార్టీలోని వ్యక్తులు, కుటుంబంలోని వ్యక్తులు అందరూ కలిసి తీసుకునే నిర్ణయమే కదా అప్పుడు. అది ఎప్పుడు ఒక్క చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తాడు. చెప్పండి మాట్లాడినా ఒక నిమిషం అర్చన గారు. చెప్పండి. ఇప్పుడు కోడికత్తుతో నన్ను గీసినాడు, నన్ను అధికారంలోకి వచ్చేదానికి గీసినాడు. ఈ రోజు నేను కోడికత్తి సీనును 5 సంవత్సరాలు జైల్లోనే పెట్టించాను, ఎందుకు పెట్టాను అని కూడా చెప్పాలి. దాంతో పాటు ఈరోజు మీరు సుదీర్ఘ పాదయాత్ర చేసేటప్పుడు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు? ఇందాక సార్ చాలా చక్కగా చెప్పారు, ప్రత్యేక హోదా రాదు, ముగిసిన అధ్యాయం. మీరేం చెప్పారు? ప్రజలను మోసం చేశారు కదా. ప్రత్యేక హోదా తీసుకొస్తా, 25 మంది 25 ఎంపీలు ఇచ్చినారంటే నేను మోడీ గారి మెడలు వంచుతా, ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాను. ఈ 5 సంవత్సరాల్లో ఏ రోజైనా ఒక్క రోజైనా మోడీ గారి దగ్గరికి పోయి మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా మీదనే నేను అధికారంలోకి వచ్చాను అని మీరు అడిగారా? మీరు పోయిన ప్రతిసారి కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి ఇచ్చి సాలవ గప్పి మోడీ గారికి ఇచ్చిన ఫోటోలు సాలవలు వాళ్ళకి దాదాపు 2 ట్రక్కులు అవుతాయంట. వీళ్ళు ఇచ్చిన సాలవలు బొకేలు ఇవన్నీ 2 ట్రక్కులు అవుతున్నాయంట. ఈ 2 ట్రక్కులకి ఇచ్చిన సాలవలు బొకేలు కూడా ఏమడిగారు? ఈయన నా మీద ఉన్నటువంటి 43,000 కోట్ల రూపాయలు దోసేసినటువంటి కేసులు మాఫీ చేయండి అని అడిగాడే తప్పించి ఈ రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా కోసం ఆ రోజు మాట్లాడాల. దాని తర్వాత పోలవరం గురించి చెప్తున్నాడు. పోలవరం 5 సంవత్సరాల్లో మీరేం పొడిచారు, ఎంత చేశారు? పోలవరము డయాఫామ్ వాళ్ళు పడిపోయింది, దాన్ని విదేశాల్లో వచ్చి చూడాలా, దానికి ఇవ్వాలా అంటే చేతగాని ప్రభుత్వం మీది. అంటే 72% కంప్లీట్ చేస్తే మేము 5 సంవత్సరాలలో 5 సంవత్సరాల కాలంలో 1% చేయాల. మీ అనిల్ ఆ రోజు ఏం చెప్పాడు అసెంబ్లీలో? 1%, 2% కాదండి, చేసి చూపిస్తామని యాక్షన్ చేశాడు కదా. ఏమైంది ఈ రోజు? వీటికన్నీ సమాధానం చెప్పాలా. మీరు రేపు బస్ యాత్ర చేసేటప్పుడు సమాధానం చెప్పాలి. వినే లక్షణం నేర్చుకోవేను. విను, మీ ప్రభుత్వంలో దెబ్బతినింది అది. సంక్షేమం ఇస్తూ అప్పులు లేకుండా ఎలా చేస్తారు అని మీరు అడిగారు. దానికి నేను చెప్తున్నా, ఈ రోజు సంక్షేమం మేము చాలా చేసేసాము అని చెప్పి వేణు చెప్పాడు ఇందాక. ఏం సంక్షేమం చేశారు వీళ్ళు? అమ్మ ఒడి ఏదో 15,000 ఇస్తారు, దాంట్లో 3,000 కట్ చేసేస్తారు. 3,000 ఇచ్చి ఒక్క బిడ్డకు అన్నారు. మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు అమ్మ ఒడికి అందరికి ఇస్తామన్నారు. అమ్మ ఒడితో పాటు మీరు
నాన్న బుడ్డి తాగే మందుకి ఎంత పెంచారు, కరెంట్ ఛార్జీ ఎంత పెంచారు, పెట్రోల్ డీజిల్ ఎంత పెరిగింది, ఇవన్నీ లెక్కేసుకుంటే అది సంక్షేమమే కాదు. సంక్షేమాన్ని పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు సంక్షేమాన్ని ప్రవేశపెట్టారు, దాన్ని చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్లారు. మేము ఇచ్చాము, చంద్రన్న బీమా ఇచ్చాము, సహజంగా మరణిస్తే 2 లక్షలు, యాక్సిడెంట్ లో మరణిస్తే 5 లక్షలు ఇచ్చి ఆ ఇంటిని కాపాడినాం మేము. అదే విధంగా పండగ పూట పేదవాడు పట్టి అన్నం తినాలని చెప్పి సంక్రాంతి కానుకలు కానీ, క్రిస్టియన్స్ కానీ, రంజాన్ టోపా కానీ ఇవన్నీ ఇచ్చాం. అదే విధంగా 200 రూపాయలు పెంచింది 2000 రూపాయలు చేశాం. ఇవి సంక్షేమం. అదే విధంగా రైతులకు రథాలు ఇచ్చాం, రైతు రథాలు ఇచ్చాం. అదే విధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి 17-18 లక్షల రూపాయలు చేసి ఇనోవాని దాదాపు 2 లక్షల రూపాయలు కడితే వినోవ ఇచ్చాం. ఇది సంక్షేమం అంటే. దాంతో పాటు మేము వస్తే సంక్షేమం ఏ విధంగా చేస్తాము అంటే సెల్ఫ్ ఫైనాన్షియల్ సిటీ. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్షియల్ సిటీ. ఆ సెల్ఫ్ ఫైనాన్షియల్ సిటీని డెవలప్మెంట్ చేసి విదేశాల నుండి కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఆకర్షింపబడి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా మేము చేసుకొని కంపెనీలన్నింటినీ తీసుకొస్తాం. విదేశాలలో నుండి కొన్ని వందల కంపెనీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టుబడిదారులను ఆకర్షించి ఇక్కడే ఉద్యోగాలు చేసుకునేటట్టుగా, ఇక్కడే వ్యాపారాలు చేసుకునేటట్టుగా ఇవన్నీ చేస్తే సంపద సృష్టిస్తాం. ఈ సంపదను పేదవారికి పంచుతాం. మనం సంపద సృష్టించి పేదవారికి పంచితే రాష్ట్రం డెవలప్ అవుతుంది. కానీ నేను అప్పు చేసి నేను పంచుతా ఉంటానమ్మా. నేను మీరంటే సపోజ్ నాతో కూడా వేణు ఉన్నాడు, వేణుని అనుకోండి, వేణు నాతో ఉన్నాడు, వేణుకి నేను 10,000 ఇస్తా, ఈ రోజు నాతో ఉంటాడు, రేపు 10,000 ఇస్తా ఉంటాడు, 3వ రోజు నేను ఇలేను. ఏం చేస్తాడు వేణు? ఈ 10,000 ఖర్చు పెట్టేదానికి అలవాటు. ఏం పని చేయడు. ఈ 10,000 మిమ్మల్ని అదే ప్రశ్నిస్తున్నాను. ఏవైతే ఇప్పుడు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలు సోమరులు చేస్తున్నారని చెప్తున్నారు, అదే పథకాలు మరింతకు ఇస్తామని మీరు చెప్తున్నారు కదా అని ఇవన్నీ చెప్పరా? మేనిఫెస్టోలో ఉండవా? అవకాశాలు కల్పించాలా? చేయకుండా మీరు అభివృద్ధి చేసేది లేదు. వెంకటేశ్వరరెడ్డి గారు, ఒక విషయం అండి, బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు ఇలా ఉచితాలు అంటే ఉచితంతో కూడిన సంక్షేమ పథకాలకి దూరం అని చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇస్తున్న సంక్షేమ పథకాలని ప్రజల్ని సోమరిపోతులుగా చేయడానికో లేకపోతే వాటి పేరుతో ఎంతో కొంత అటు ఇటు వాళ్ళ జేబులో వీళ్ళ జేబులు నింపుకోవడానికో ఇచ్చిన వాటిగా అప్పు చేసి పాప కూడా ఓకే అదే అండి. ఇప్పుడు మరి కానీ టీడీపీ ప్రభుత్వం కూడా ఏదైతే ఇస్తుందో సంక్షేమ పథకాన్ని కంటిన్యూ చేయడమే కాదు, దాన్ని 1-2 ఇంకా పెంచుతూ పోతుంది అన్నది ఇప్పుడు మనకి అంటే రాబోయే మేనిఫెస్టో ఉంది అంటున్నారు. మరి మీరు మీ బీజేపీ ప్రభుత్వం అయితే ఇలాంటి వాటికి దూరం, మరి రాబోయే మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, ప్రజలకు ఏ రకమైన హామీలు ఇస్తారు? వెంకటేశ్వరరెడ్డి గారు చెప్పండి. అర్చన గారు, ఎందుకంటే ఒక్కసారి పులి నోట్లో తలదూర్చడం సంక్షేమ పథకాలు ఇవ్వడం రెండు ఒకటేనండి. వెళ్ళడమే కానీ అందులోకి బయటకు రావడం చాలా కష్టం. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతవరకు ఏవేవి ఉపయోగపడ్డాయని మరి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మీరు అన్ని మందు రేట్లు పెంచాలి, ఏ రేట్లు పెంచాలి కదండి. ఒక రవాణా వ్యవస్థ రోడ్డు బాగుంటే రవాణా వ్యవస్థ అనేది ఒక దేశ అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. రవాణా వ్యవస్థ ఎంతవరకు బాగు చేశారు? ఒక రోడ్డు బాగుంటే కదా ఒక్క దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఒక వ్యక్తి పండించిన పంటనో లేకపోతే ఇంకేదో వ్యాపారమో ఏదైనా చేయడానికైనా కాదండి. అభివృద్ధి చేయడానికి వస్తే రోడ్ల అభివృద్ధి ఎంతవరకు చేశారండి? ఇప్పుడు అదే ఒక క్లారిటీ ఉందా? రోడ్లు ఏం బాలేదన్నదే కదా ప్రధానంగా ఎప్పుడు వస్తున్న ఆరోపణ. సరే మనం ఇప్పుడు మళ్ళీ మనం రేపు మాట్లాడదాం. వెంకటేశ్వరరెడ్డి గారు చెప్పండి. అర్చన గారు, ఇప్పుడు పరిపాలన అంటే ఏంటి? మనకు ప్రజలందరూ కూడా మనల్ని ఎన్నుకుంటారు. ఎందుకంటే వారి యొక్క అవసరాలు గాని వారి యొక్క పరిపాలనలో మనము చేయటానికి అవకాశం కల్పిస్తుంది ప్రజాస్వామ్యంలో, అది పద్ధతి. అయితే మనము చేపలు పట్టడం నేర్పించాలి, చేపలు కొని తినిపించడం కాదు నేర్పించాల్సింది. అందుకనే భారతీయ జనతా పార్టీ ఈరోజు రోజ్గార్ యోజన పథకం కింద మీకు ఈరోజు ప్రతి మొన్నటి వరకు ఎలక్షన్ నోటిఫికేషన్
ప్రతి నెల మనం ఉద్యోగాలు కల్పన చేసి వేలాది పోస్టులు ఇచ్చేస్తున్నాం, గవర్నమెంట్ పోస్టులు. అదే విధంగా మీకు చూడండి ప్రైవేట్ సెక్టర్ లో కానీ, తర్వాత లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ నుంచి బయటకు వస్తారు. వీళ్ళందరూ ఎక్కడ పోతున్నారు? పక్కన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ పోతారు. మేము ఈ ప్రాంతంలోనే అభివృద్ధి చేసి పరిశ్రమలు తీసుకొచ్చి వారికి ఉద్యోగ ఉపాధి కల్పన చేయడానికి మాత్రమే భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. మరి అదే కాదండి, విధంగా మరి మీరు ఇంకొక మరి ఇప్పుడు విషయం- గత ఇన్ని నెలలు ఏం చేసిందండి మరి భారతీయ జనతా పార్టీ? కేంద్రంలో అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ కి ఎంతవరకు మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పిల్లలు బయటకు పోకుండా ఇక్కడ ఉద్యోగాల ఎంతవరకు ప్రయత్నం చేసిందండి కేంద్ర ప్రభుత్వం? మీరు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి గురించి అర్చన గారు మీరు ఒకరోజు సపరేట్ గా చర్చ పెట్టిన ఒక 2 గంటల పాటు నేను వస్తాను ఖచ్చితంగా. అయితే ఇక్కడ చూడండి, మీరు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధి విషయాల మీద మనం మాట్లాడాల్సి వస్తే గిన ఇప్పుడు చూడండి, ఇప్పుడు సిమెంట్ పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఏర్పాటు అవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వ సహకారం లేని ఏర్పడుతున్నాయి. సోలార్ పరిశ్రమలు ఈ ప్రాంతం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం లేని పెడుతుంది. అదే విధంగా ఇన్స్టిట్యూట్లు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఈ రోజు 13-14 లాగా ఏర్పడుతుంది. తర్వాత ప్రకాశం జిల్లాలో నిమ్స్ పారిశ్రామిక అభివృద్ధి కొనం. అదే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో మీకు కప్పర్తి దగ్గర ఇండస్ట్రియల్, అదేవిధంగా కర్నూలు ఎయిర్పోర్ట్ దగ్గర మనకు సంస్థ ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత అదే విధంగా మీకు హిందూపురం దగ్గర కానీ రాయలసీమలో ఇప్పుడు మీరు ఇంత ఎందుకండి, శ్రీ సిటీ ఉంది. శ్రీ సిటీ యొక్క మూలధనం 800 కోట్ల రూపాయలు. ఈ రోజు వేలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి. దాదాపు 27 విదేశీ కంపెనీలు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నాయి. 40 దేశాలకు ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి. కార్లు కానీ అన్ని కానీ ఒక్కసారి ఎవరైనా ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే శ్రీ సిటీ అనేది ఒక మోడల్ గా అభివృద్ధి అవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మేము గుజరాత్ లో అభివృద్ధి చేశాం, మధ్యప్రదేశ్ లో చేశాం. అందుకనే మాకు 2 సార్లు 3 సార్లు మా పట్ల అభివృద్ధికి చేస్తున్నాం కాబట్టి మాకు ఓట్లు వేస్తున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రయాస ఎందుకు పడుతుంది? ఓట్లు అడగటానికి. ప్రజలకు అభివృద్ధి చేసి వాళ్ళను వదిలేయాలి. గుజరాత్ మోడల్ అభివృద్ధి గాని, అవినీతి లేకోకుండా అభివృద్ధి కానీ చేయటం. మరి వీళ్ళ ప్రభుత్వంలో ఏం జరిగింది? ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో ఇసుక పాలసీ సరిగా లేక పక్కన పెట్టి వారికి ఉపాధి ఈవీఎంని, సిబిల్ని, ఈడీల్ని, ఇన్కమ్ ట్యాక్స్ అడ్డం పెట్టుకొని గెలుస్తున్నారే గానీ వీళ్ళు ఏమన్నా అభివృద్ధి చేసి గెలుస్తున్నారా? ఈ రోజు దాదాపు 5,000 మంది పైన కేసులు పెట్టేసి వాళ్ళ పార్టీలో జారాలి, లేదా వాళ్ళ పార్టీ కన్నా మద్దతు ఇవ్వాలి, లేకపోతే సిబిఐలు, ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు 160 లక్షల కోట్లు ఈ రోజు 160 లక్షల కోట్లు అప్పులు సమయం అయితే అయిపోయింది. మరి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, థ్యాంక్